తస్మై శ్రీ గురవే నమః. మనం రోజు పొద్దున్నే స్కూల్కి వస్తున్నాం కదా, అప్పుడు సార్కి మనం ఏమని చెప్తాం సార్కి? గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం, అవునా? సార్ అంటే తెలుగులో గురువులు అని అర్థం. ఓకే, మరి ఒక్కసారి ఆ గురువు గారికి ఒకసారి క్లాస్ కొడదామా? వెరీ గుడ్. ఓకే, ఫైన్ ఫైన్, కూల్. నెక్స్ట్, మనకి అసలు ఈ భూమి మీదకి వచ్చాం అంటే మనం ఒక జన్మ తీసుకున్నాం. మనకి ఎవరి వల్ల మనకు జన్మ వచ్చింది? సార్ వల్ల వచ్చిందా? పేరెంట్స్ వల్ల వచ్చింది నాన్న. మీ మమ్మీ డాడీ వల్ల మీకు జన్మ అనేది వచ్చింది. ఓకేనా? మరి పేరెంట్స్కి కూడా ఒకసారి క్లాస్ కొడదాం. ఓకే, మీ డాడీకి మీ మమ్మీకి. ఇంకా 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 ఓకే, ఫైన్. ఈరోజు మీకు ఇక్కడికి వచ్చామంటే మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. సరిపోలేదు నాకు సౌండ్. హాయ్, అది చెయ్యి ఊపాలి, నాకు మీ పాట నిలబడాలి. ఓకే ఓకే. హౌ ఆర్ యూ? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. హౌ ఆర్ యూ? మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? ఓకే బాబు, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పండి. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నారా? ఓకే, మరి పొద్దున్నే లెగుస్తాం కదా, ఏం చేస్తున్నాం? ఇంట్లో బ్రష్ చేస్తున్నాం, తర్వాత స్నానం చేస్తున్నాం, టిఫిన్ తింటున్నాం, తర్వాత స్కూల్కి వచ్చేస్తున్నామా? అయితే ఇంట్లో బుక్స్ తీయట్లేదా? ఇంకా పొద్దున్న చదవట్లేదా? మరి అది చెప్పాలి కదా. మరి మనం ఇంట్లో స్కూల్కి వస్తున్నారు, బాగుంది, కానీ మీకు చదువుకున్నది గుర్తుంటుందా? బుర్రలో గుర్తుంటుందా? ఎంతమంది గుర్తుంది? ఇంతమందిలో 4గురికే గుర్తుంది. మిగతా వాళ్ళ పరిస్థితి నేను చదవట్లేదా? ఓకే, మనకి గుర్తు రావాలంటే ఒక పని చెప్తాను ఇప్పుడు, ఓకేనా? అది చేస్తే ప్రతిరోజు గత సంవత్సరంలో చదువుకున్నది కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? మరి అదేంటో చేద్దామా? ఓకే, ఫస్ట్ వేలల్లో వేలేలా పెట్టుకున్నామ్మా. ఇలా కాదు, ఇలాగా. కళ్ళు 2 మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. నౌ క్లోజ్ యువర్ ఐస్. ఇలా కింద పెట్టుకోండి అమ్మా, ఎంత పైగా అక్కర్లేదు. అలా కింద పెట్టుకో, ఒళ్ళో పెట్టుకో తల్లి. ఓకే, నౌ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసేయాలి నేను చెప్పేటంత వరకు. అబ్బాయి సరే, నేను చెప్పేటంత వరకు ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఓకేనా? కళ్ళు మూయినా, కళ్ళు మూయి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఓకే, అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అంటే లోపలికి వెళ్తున్న గాలి, బయటికి వస్తున్న గాలిని గమనిస్తూ కూర్చోవాలి. ఓకేనా? జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఐదు నిమిషాలు మాత్రం ఎవరు కళ్ళు తెరవవద్దు నేను చెప్పేటంత వరకు. ఎంతో సహజమైన శ్వాస మనకి జరుగుతుందన్నమాట. ఆ సహజమైన శ్వాసను మనం గమనిస్తున్నాం.
జస్ట్ అబ్జర్వ్ ఇట్. సహజమైన సరళమైన శ్వాసను మనం గమనిస్తున్నాం అన్నమాట. లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చక్కగా కూర్చున్నారు అందరూ. బాగా ఆలోచనలు వస్తున్నాయా? వస్తే కనుక వాటిని గమనించకూడదు, ఓన్లీ శ్వాసనే గమనించాలి. చక్కగా కూర్చున్నారు, అద్భుతంగా. ఓకే, ఇప్పుడు చేతులు 2 విడదీసి కళ్ళు మీద పెట్టుకోండి. కళ్ళు తెరవకుండా చేతులు 2 విడదీసి కళ్ళు మీద పెట్టుకోండి. ఓకే, 5 4 3 2 1 0. మెల్లిగా మీ చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. మమ్మల్ని చూడొద్దు, మీ యొక్క అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఓకే, నా గట్టిగా క్లాస్ పెడదాం. ఓకే, గట్టి కొట్టాలి. నువ్వు ఎంత గట్టి కొడతాలి ఎలర్జీ వస్తుంది నీకు. నైస్ నైస్ నైస్. ఇప్పుడు దాకా మనం ధ్యానం చేసాం కదా, ఇది ఎందుకు చేసామో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకేనా? మన యొక్క 5 fingers చూసుకోండి ఒకసారి. చేతుల్లో 5 fingers ఉన్నాయి మన చేతులకి. 5 fingers ఉన్నాయా? కాసేపు ఈ 5th finger క్లోజ్ చేసేద్దాం. ఓకే, అంటే ఈ 5th fingerతో మనకు పని లేదు, ఓన్లీ 4 fingers తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీ చేతులు దించేసుకోండి, నేను చెప్తా. మనకి స్మాల్ ఫింగర్, అవునా? వీటి పేరు చెప్పండి. ఇదేంటిది? స్మాల్ ఫింగర్. ఇది రింగ్ ఫింగర్. ఇది బటన్ వేలా, మిడిల్ ఫింగర్. ఓకే, ఇది ఇండెక్స్ అండ్ దిస్ ఇస్ థంబ్. ఓకే, ఇప్పుడు ఈ 5 fingers గురించి చెప్తాను చూడండి. మనం ఆటలు ఆడతామా? ఆటలు అంటే ఎంతమందికి ఇష్టం ఇక్కడ? వావ్, అందరికీ ఆటలు అంటే ఇష్టమా? ఓకే, పాటలు అంటే ఎంతమందికి ఇష్టం? పాటలు పాడతారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి పాట పాడమంటే పాడతారా? ఓకే, మరి చదువు అంటే ఎంతమందికి ఇష్టం? అమ్మో అమ్మో, నిజమే. మీ సార్ అంటే ఎంతమందికి ఇష్టం? నిజమే. ఓకే ఓకే, మరి చదువు వరకు వచ్చాం. పనులు, ఇంట్లో పనులు చెప్తారు కదా డాడీ మమ్మీ, అవి చేయడం అంటే ఎంతమందికి ఇష్టం? నిజంగా చేస్తారా? డాడీ మమ్మీ చెప్పే పనులు చేస్తారా? అమ్మో, అందుకనే మనకి వర్షాలు వస్తున్నాయి, అందుకనే క్లైమేట్ ఇలా ఉంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి? ఆటలు, పాటలు, చదువు, పనులు, అవునా? ఈ 4 మనం చేస్తున్నాం అంటున్నారు కదా, మరి ఏమేం చేస్తారు చెప్పండి మళ్ళీని? ఆటలు ఆడతారా? పాటలు, చదువు, పనులు. మరి ఈ 4 బాగుండాలమ్మా. మనం చేస్తున్నాం అంటే గుడ్ బాయ్ అనిపించుకోవాలా, గుడ్ గర్ల్ అనిపించుకోవాలా లేదా? గుడ్ గర్ల్ లేదా గుడ్ బాయ్ అనిపించుకోవాలా లేదా? మరి అనిపించుకోవాలి కదా. అనిపించుకోవాలంటే మనం ఒకటి చేయాలి, అదే 5వది, ధ్యానం. ఓకే, ధ్యానం చేయాలి. చేస్తారా ధ్యానం? వావ్ వావ్, ఓకే,
ఇప్పుడు చూడండి, ధ్యానం చేస్తే నీ ఆటలు బాగుంటాయి, ధ్యానం చేస్తే నీ పాటలు బాగుంటాయి, ధ్యానం చేస్తే నీ చదువు బాగుంటుంది, ధ్యానం చేస్తే నువ్వు చేసే ప్రతి పని బాగుంటుంది, ధ్యానం చేస్తే యు ఆర్ ద హీరో ఆఫ్ ద వరల్డ్. నిన్ను మించిన హీరో హీరోయిన్ ఇంకెవ్వరు లేరు. చేస్తారా ధ్యానం ఈరోజు నుంచి? ఓకే, ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలో తెలుసుకున్నాం కదా, ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఎప్పుడు చేయాలి తెలుసుకున్నారా? ఎప్పుడు చేయాలో తెలుసుకుందామా? ఓకే, మనం పొద్దున్న లెగుస్తాం కదా, ఎన్నింటికి లెగుస్తున్నాం? మార్నింగ్ 8కి లెగుస్తారా? 7, 8 అంతేనా? ఓకే, 7 o'clock లెగుద్దాం అనుకుందాం. ఓకే, లెగిసిన వెంటనే ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ పట్టుకుంటున్నామే. సెల్ ఫోన్ పట్టుకుని టైమింగ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నామే కదా, గేమ్స్ ఆడుతున్నామే. ఓకే, 7 o'clock లేచిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ధ్యానం చేయాలన్నమాట. ఓకేనా? బెడ్ మీద కూర్చున్నా సరే, కింద కూర్చున్నా సరే, సోఫాలో కూర్చున్నా సరే, ఎక్కడైనా కూర్చోవచ్చు. కనీసం రోజుకి 5 నుంచి 10 నిమిషాలు మీరు ధ్యానం చేయాలి. ఓకేనా? మీ ఏజ్ ఎంత? మీ అందరి ఏజ్ సుమారు అప్రాక్స్గా చెప్పండి, పర్లేదు. 10 years ఉందా? ఓకే, 10 నిమిషాలు ధ్యానం చేయండి. పొద్దున ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు. ఓకే, ఎప్పుడైతే మీరు ఇలా ధ్యానం చేసుకుంటూ స్కూల్కి వస్తారో, స్కూల్లో చెప్పే పాఠాలు ఫ్రెష్గా ఉంటాయి, మీకు సార్ చెప్పేది బాగా గుర్తుంటుంది. రేపొద్దున సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు తప్పమని చెప్తారనమాట. సార్ షాక్ అయిపోవాలి మీరు చెప్పే సమాధానం చూసి. అవునా? షాక్ అవ్వాలి లేదా? మరి సార్ని షాక్కి గురి చేద్దామా? షాక్కి గురి చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి. నాకు వినబట్లా, చేస్తారా? నా కాన్ఫిడెన్స్ కనిపించట్లా, వినబడట్లా. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.